2.5 దశాబ్దాల క్రితం నిర్మించిన ఇల్లు అది. కాలక్రమంలో ఆ భవనం కంటే రోడ్డు ఎత్తుగా మారింది. వాన వస్తే వర్షం ఇంటిలోకి వచ్చేస్తోంది. తల్లిదండ్రులు కట్టించిన ఈ ఇంటిని ఎలాగైనా కాపాడుకోవాలని యజమాని సంకల్పించాడు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఒక్క బేటు కూడా రాకుండా 3 అడుగులు ఎత్తు పైకి లేపారు. ఇప్పటి వరకు ఇలాంటి విధానం గురించి వినడమే కానీ ప్రత్యక్షంగా చూడని వారు పైకి లేస్తున్న ఇంటిని చూసి ఆశ్చర్యపోతున్నారు. విశాఖ ఎంబీపీ కాలనీలోని ఈ భవనాన్ని 25 ఏళ్ల క్రితం నిర్మించారు. రోడ్డు ఎత్తు పెరగడం, ఇతరత్రా అభివృద్ది పనుల కారణంగా ఈ భవనం అందరి ఇళ్ల కంటే కిందికి ఉంది. వర్షం కురిస్తే ఇంట్లోకి నీరు చేరేది. ఈ పరిస్థితి చాలా ఇబ్బందిగా మారడం వల్ల ఆ ఇంటి యజమాని రామ్ గోపాల్ పరిష్కారం కోసం అన్వేషించారు. అంతర్జాలంలో శోధించారు. భవనాలను పైకి లేపే సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకున్నారు. బిల్డింగ్ లిఫ్టింగ్ టెక్నాలజీ ద్వారా ఇంటిని పైకి లేపుతున్న వారిని సంప్రదించారు. భవనాన్ని పైకి లేపేందుకు హర్యానాకు చెందిన సంస్థతో 4 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇరవై రోజుల క్రితం పని మొదలుపెట్టిన 15 మంది బిల్డింగ్ లిఫ్టింగ్ కార్మికులు ఇప్పుడు 3 అడుగుల మేర భవనాన్ని పైకి ఎత్తారు. 15 రోజుల పాటు శ్రమించి భవనం కింది భాగంలో 130 జాకీలను క్రమ పద్ధతిలో అమర్చారు. ఒక్కొక్కరు 15 నుంచి 20 జాకీల మధ్య నిలబడి కొంచెం కొంచెంగా ఇంటిని పైకి లేపుతున్నారు. 2 అంగుళాలు 3 అంగుళాలు లేచే వరకు నాకు కూడా చాలా భయంగానే ఉంది. దాని తర్వాత నేను టార్చ్ లైట్ పెట్టి ప్రతి కార్నర్ అన్ని చెక్ చేసుకున్నాను. ఎక్కడా నాకు ఇల్లు డ్యామేజ్ అయిన దాఖలాలు ఏం కనపడలేదు. నా ఇంటికి 25 ఏళ్ల తర్వాత డ్రైవింగ్ లైసెన్స్లు అవి రెన్యూ అయినట్టు నా ఇల్లు ఇంకోసారి రెన్యూ అవుతుంది. అంటే ఫౌండేషన్ మొత్తం కిందకి తొక్కి బిల్డింగ్ ని పైకి లేపుతున్నారు కాబట్టి కన్సల్టేషన్ ఇంకా సాలిడ్ గా అవుతుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను వీళ్ళు చేస్తున్న పనికి. బట్ ఈ 3 అడుగులు లేచింది కూడా చక్కగా దానికి కావాల్సిన గోడ రీఎన్ఫోర్స్మెంట్ అంతా కట్టారు. సో అంచేత నాకు తెలిసినంత వరకు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 8 అడుగుల వరకు హ్యాపీగా ఏ ఇబ్బంది లేకుండా బిల్డింగ్ లేపుకోవచ్చని తెలుస్తుంది. దీనివల్ల ఈ భవనాన్ని సుమారు 6 అడుగుల ఎత్తు లేపాలని ఇంటి యజమాని భావిస్తున్నారు. ఇప్పటి వరకు 3 అడుగుల ఎత్తు లేచినా ఎక్కడా ఒక్క బీట కూడా రాలేదు. విద్యుత్, నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా భవనాన్ని పైకి లేపుతున్నారు. ఇంటిని జాకీల సాయంతో పైకి లేపుతున్నారని తెలుసుకుని స్థానికులు వచ్చి చూసి ఆశ్చర్యపోతున్నారు. చూద్దామని వచ్చాను. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయితే అందరూ కూడా మీట చేపడుతూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దానికి బిల్డింగ్ లో అప్లిఫ్ట్ చేయడానికి బాగుంటుంది. చాలా సంతోషం. చేస్తున్నారు ఏమిటి అని చూడాలని ఒక ఆసక్తితో నేను వచ్చి చూశాను. చాలా బాగుంది. ఇది చాలా మందికి ఉపయోగకరంగా ఉందని నేను భావిస్తున్నాను. నాకు చాలా ఈ టెక్నాలజీ చాలా నచ్చిందండి. ఈ విధానం ద్వారా భవనాలను పైకి లేపేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.